హాయ్ గైస్! ఈరోజు అన్‌సీన్ వీడియో. నిన్న జరిగినది అన్‌సీన్ వీడియో అనమాట. ఇదేమో ఫస్ట్ కాఫీ బాక్స్ వచ్చిందంట. సోహెల్ వచ్చినప్పుడు కాఫీ బాక్స్ వచ్చిందంట వీళ్ళకి ఎక్స్ట్రా. సో అది చాలా మిగిలిపోయిందంట. కానీ సుమన్, తనుజనే తాగుదాం అనుకుంటున్నారు ఎవరికి చెప్పకుండా. సుమన్ ఉండి నువ్వు నాకు ఇస్తే నేను ఎవరికి చెప్పకుండా ఇద్దరం తాగేద్దాం అనుకుంటున్నారు. ఇద్దరు కామెడీగా కాన్వర్జేషన్ ఊరికి అట్లా సంజన అడిగితే, ఆ రోజు తాగేసాం కదా సోహెల్ తెచ్చిన బాక్స్, ఆ రోజు మీ అందరికీ 4-5 మెంబర్స్కి కలిపేసరికి అప్పుడే అయిపోయింది కదా అని చెప్దామని అనుకుంటున్నారు. ఇదే కాన్వర్జేషన్ చెప్దాము వాళ్ళు వచ్చినప్పుడు కూడా, ఇంకా అయిపోయిందిగా అని అంటాను నేను అని అన్నాడు సుమన్ కూడా. ఏదో కామెడీ కాన్వర్జేషన్ లాగా చేశారు ఇద్దరు. చిన్న స్కిట్ కూడా కాదు, నార్మల్గా సంజన వస్తే ఎలా ఆన్సర్ ఇవ్వాలి అన్నట్టు జోక్ చేసుకుంటున్నారు. సో ఇద్దరు కలిసి తాగేద్దాం అనుకుంటున్నారు. తర్వాత అయితే కొద్దిసేపు డెమాన్తో కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు తనూజ, డెమాన్. ఏంటంటే ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ ఉంది కదా కళ్యాణ్కి, డెమాన్కి నిన్న జరిగింది. సో దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు టాస్క్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేస్తుంటే, తనూజ మీకు ఎలాగో సపోర్టింగ్ టాస్క్ ఉండదు, పక్కాగా ఫిజికల్ టాస్కే ఉంటుంది, సో ప్రిపేర్గా ఉండండి అని చెప్పి అంటుందన్నమాట. ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి కొద్దిగా భయపడుతున్నాడు డెమాన్. ఎందుకంటే లాస్ట్ క్యాప్టెన్సీ కదా, పాపం తను అవుదాం అనుకుంటున్నాడేమో మేబీ. ఇంకెవరికైనా అవ్వాలని ఉంటుంది లాస్ట్ క్యాప్టెన్సీ కాబట్టి ఇంట్రెస్టింగ్గా. కానీ సపోర్టింగ్ టాస్క్ ఉంటుందేమో అని అంటున్నాడు. కానీ సపోర్టింగ్ టాస్క్ ఉండదు, పక్కాగా ఫిజికల్ టాస్కే ఉంటుంది. ఆల్రెడీ సపోర్టింగ్ టాస్క్ అయ్యింది కదా, ఇందాక నిన్న జరిగింది కదా, సంజనాన్ని తీసేశారు, రీతుని తీసేశారు, అదంతా జరిగింది కదా. సో ఇంకా మళ్ళీ ఏముండదు. ఇంకా డెమోన్ ఏమంటున్నాడు, లాస్ట్ వీక్ అయితే నువ్వు కానీ రీతు కానీ అవుతే బాగుంటుంది అనుకున్నాను నేను అని చెప్పి తనూజని అంటున్నాడు. తనూజ అది వద్దు, ఎందుకు ఇంత యాక్టింగ్ చేస్తున్నావు, నాకేం నువ్వు సపోర్ట్ చేద్దాం అనుకోలేదు అంటే, లేదురా నిజంగానే అనుకున్నా నువ్వు అవ్వాలని అంటున్నాడు. కానీ తనే కూడా ఓటేశాడు కదా రోజు తనూజ వెళ్ళిపోవాలని. లాస్ట్ వీక్ దివ్యకి తనూజకి గొడవ జరిగినప్పుడు ఇతను కూడా వేసాడు కదా 6 votes ఒకటి తనూజకి, ఇతను కూడా వేసాడు. మరి సపోర్టింగ్ అని ఎట్లా చెప్తున్నాడో నాకు అర్థం కాల. ఒక వీక్ నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా, ఒక వీక్ రితుకి సపోర్ట్ చేద్దాం అనుకున్నా అన్నాడు. మళ్ళీ అంతమంది ఉండగా వచ్చి తనూజకి ఓటేశాడు. ఏంటో ఈ మధ్య డెమాన్ అంత బయట పడిపోతుంది తన విషయాలన్నీ, లైక్ రాను రాను కన్నింగ్ అని అనిపిస్తుంది నాకు ఎందుకో. తర్వాత మార్నింగ్ లేవగానే మళ్ళీ రీతు, తనూజ, డెమాన్ డిస్కషన్ పెట్టుకున్నారు. ఏంటంటే రీతు నాకు అసలు కొద్దిసేపు ఎవరు కనపడకుండా నేను దూరంగా ఉందాం అనుకుంటున్నా, కామ్గానే ఒకదాని అలోన్గా ప్రశాంతంగా ఉంటుంది అని అంటే, నువ్వు క్యాప్టెన్సీ రూమ్లో ఉండి అయితే అని డెమాన్ అంటే, తనూజ ఉండి లేదు నువ్వు యాక్టివిటీ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఉండు, నేను కూడా లాస్ట్ టైం క్యాప్టెన్సీలో ఇట్లాగే చిరాకు వస్తే వెళ్ళి బాత్రూంలో ఒక్కదాన్నే కామ్గా చెవులు మూసుకొని మీ అందరు వాయిస్లు వినపడకుండా గంట అక్కడే కూర్చొని ఉండిపోయాను, నువ్వు కూడా అలా చెయ్యి అని చెప్పి రీతుని అంది. అందరం ఫన్ చేస్తున్నారు. అందరు ఫన్ చేస్తూ ఉంటే డెమాన్ ఏమో, నేను అసలు నాకు గొడవ పడే స్వభావం కాదు నాది, ఇక్కడికి వచ్చినా కూడా అందరితో ఏం గొడవ కాలేదులే, ఎవరితో గొడవ అవ్వలేదు నాకు అంతగా అన్నాడు. తనూజ ఉండి ఒకరితో తప్ప కదా అనింది. అంటే ఒక్కరంటే రీతు అన్నట్టు డబుల్ మీనింగ్గా ఒకరితో తప్ప అంటే డెమాన్ దీంతో నాకు అసలు గొడవ అవ్వలేదు, జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్, పేషెన్స్ లేకపోవడం అంతే అని చెప్తుంటే తనూజ నేను తన రీతు అని చెప్పలేదు, నీ అంతకు నువ్వు అనుకున్నావా అంటే నవ్వుకున్నారు. మళ్ళీ రీతు ఉండి నేను పక్కా చెప్తా, నాకు పేషెన్స్ తక్కువ అని చెప్పి అంది. తర్వాత ఇలా చూడండి, ఇక్కడ రీతు, ఇమ్ము, డెమాన్, దివ్య కూర్చుంటే డెమాన్ దగ్గరికి రా అని చెప్పి పిలిచాడు రీతుని. అప్పుడు బుగ్గగిల్లాడు. ఇలాంటివి నేను ఉన్నప్పుడు చేయకండ్రా బాబు, నేను ఉండలేను ఇలా, నేను మధ్యలో కూర్చున్నప్పుడు చేయొద్దండి అని ఇమ్మాన్యుయల్ జోక్ చేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఇమ్మాన్యుయల్ కూడా గిల్లాడు మధ్యలో బుగ్గ. గిల్లితే నీకు కూడా గిల్లాడు కదా అంటే తప్పేముంది అని అనింది రీతు. అంటే వాడు ఏముందన్న చేస్తున్నాయి కదన్న తప్పేముంది అన్నాడు డెమాన్. ఇలాంటివే చిరాకు వచ్చేది అందరికీ అని చెప్పి జోక్ చేస్తున్నాడు ఇమ్మాన్యుయల్. మళ్ళీ ఏమన్నాడంటే వాడికి టార్గెట్ నువ్వే లాస్ట్లో, కానీ మధ్యలో మమ్మల్ని చిన్న చిన్న టార్గెట్ లాగా పెట్టుకొని మమ్మల్ని వాడుకొని నీ దగ్గరికి వచ్చి గిలుతాడు అని చెప్పి అంటున్నాడు. ఫస్ట్ ఇమ్ము దగ్గరికి వస్తాడంటే ఊరికే తన దగ్గర కూర్చొని మధ్యలో రీతుని గిల్లేసి అలా చేస్తూ ఉంటాడట.
ఏముందన్నా నువ్వే నాకు ఇష్టం కదా, నిన్ను చేస్తే కూడా నేను ఎంత ఫీల్ అయ్యాను కదా నిన్న అని అన్నాడు. అప్పుడు ఇమ్మాన్యువల్ నీ హగ్గులు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నారా బాబు అంటే, నేను నార్మల్గా చాలా షై పర్సన్ అన్నాడు డెమాన్. అంటే షైగా ఉంటేనే మేము ఇంతగానం చేస్తున్నారు ఈ సీజన్లో, షై సిగ్గులేని వాళ్ళు అయి ఉంటే ఇంకెంత అయ్యేదో, ఈ సీజన్లో మేము తట్టుకోలేకపోయే వాళ్ళం ఎవరో బాబు అని చెప్పి నవ్వుతున్నాడు. అప్పుడు దివ్య పాపం మధ్యలో మాట్లాడుతుంది ఆవిడ. దివ్య ఈ మధ్య తగ్గించింది పాపం బర్నీతో ఉండడం. బర్నీ అంటే కావాలని గొడవ పడుతున్నట్టుంది. అతను నిజంగా ఫస్ట్ నుంచి అలానే ఉంటే బాగుండేది. తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు భరణి ఇంకా దివ్య. ఇదే నాకు నచ్చింది దివ్యలో. నిన్ను అంత తిట్టించుకుంది అందరిలో, కామ్గా పని చూసుకోవచ్చు కదా, మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. అదే తనూజను ఇంకెవరో అయినా అయి ఉంటే అంతగా తిట్టుంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు మాట్లాడకుండా, మళ్ళీ వచ్చి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. భరణి ఏమంటున్నాడంటే, దివ్య ఇంకా నువ్వు మైండ్లో ఏం పెట్టుకోద్దు, ఇవన్నీ నేను తక్కువ మాట్లాడుతున్నా ఎందుకు ఏంటి అవన్నీ నువ్వు ఓవర్ థింక్ చేయొద్దు, నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు అంటే, నేనేం చేయట్లేదు, మీరు నిజంగానే కానీ నాతో తక్కువ మాట్లాడుతున్నారు ఈ మధ్య, లాస్ట్ వీక్ అంతా తక్కువగానే మాట్లాడారు ఈ వీక్, అది నాకు అనిపించింది అడుగుదాం అనుకుంటే మళ్ళీ మీరు చిరాకు పడతారేమో అడగట్లేదు అంటే, నాకు ఇక్కడ అందరికన్నా ఎవరు ఇంపార్టెంట్ చెప్పు అని అడిగాడు. అంటే దివ్య పేరు చెప్పాలి అని భరణి అడుగుతున్నాడు. ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తాను, ఎవరికి కేర్ తీసుకుంటే ఎక్కువ చెప్పు 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 అన్నాడు. ఆమెమో కామెడీగా సంజన గారి మీద ఎక్కువ కేర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఈ మధ్య అని చెప్పి జోక్ చేసింది. అదేంటి అంటే, లేదు జోక్ అన్నాలే నా మీదనే అన్నట్టు చెప్పింది. మళ్ళీ ఈయన బర్నీ ఏంటో అసలు రోజుకి ఒకలా బిహేవ్ చేస్తాడు, అదే చిరాకు వస్తుంది. మళ్ళీ తర్వాత అదే చెప్తున్నా, నాకు నువ్వే ఇంపార్టెంట్ ఇక్కడ అందరికన్నా, ఇంకా అలా ఉండొద్దు అని చెప్పి అన్నాడు. మళ్ళీ తర్వాత బయట సంజన భరణి డిస్కషన్ పెట్టుకున్నారు మాట్లాడుకుంటూ, రీతు వాళ్ళ గురించి, డెమాన్ వాళ్ళ గురించి. డెమాన్ చాలా మంచి ప్లేయరు, బాగా టాస్క్లు ఆడతాడు, కానీ ఈ అమ్మాయితో రీతుతో ఉన్నందుకు చిరాకు వస్తుంది. నార్మల్గా ఎవరినన్నా వాళ్ళ గురించి తెలియకపోతే పక్కన వాళ్ళ ఫ్రెండ్ని చూస్తే చెప్పొచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళని అని చెప్పి అంటుంది. అంటే రీతుని చూసి డెమాన్ స్వభావం ఏంటి అని చెప్పొచ్చు, అంత వరస్ట్ అమ్మాయి అన్నట్టు చెప్తుంది. నిన్న తను వచ్చింది కదా హారిక, లాస్ట్ గేమ్స్ పెట్టిన రోజు హారిక వచ్చినప్పుడు కూడా చెప్పిందంట, డెమాన్ నీది బాగాలేదు తగ్గించండి అని చెప్పి. కానీ అలానే తిరుగుతుంటే కనీసం హారిక చెప్పినప్పుడన్నా వీళ్ళిద్దరు తగ్గించి ఉండాల్సింది అని అంటుంటే, అప్పుడు కరెక్ట్గా తనూజ వచ్చింది. ఏంటి నాన్న, నాకు ఒక అబ్బాయి లైన్ వేస్తున్నాడు, గుడి దగ్గర పరిచయం అయ్యాడు అని చెప్పి ఇతను ఉన్నాడు కదా సుమన్ శెట్టి గురించి కామెడీగా జోక్ చేస్తుంది. ఎవరు వాడైనా అని చెప్పి అంటే, తప్పు నాన్నగారు వాడు అనకండి ప్లీజ్, ఏంటంటే నాకు బాగా ఇష్టం అని ఉంది. అంటే స్కిట్లా చేస్తున్నారనమాట. నిన్న తనూజ చాలా బాగా రెడీ అయింది అబ్బా, అందరికి నాకు బాగా నచ్చింది. తనూజ రెడీ అయింది బాగా, విధానం బాగుంది, క్యూట్గా అనిపించింది. తర్వాత తనూజ నువ్వు తిన్నావా అంటే, తిన్నాను నాన్న, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను అంది. అంటే బ్రెడ్ ఉందని నాకు చెప్పలేదు ఏంటి మరి అన్నాడు భరణి. నాకు ఎలా తెలుస్తుంది నాన్న, అది నేను మిగిలించుకొని తింటున్నాను జోక్గా. అయినా మీరు నాతో ఏం మాట్లాడతారు, ఎప్పుడు సంజన గారితో ముచ్చట్లు పెట్టుకొని ఉంటే ఇంకెలా తెలుస్తుంది నా గురించి అని ఫన్ చేస్తుంది. అప్పుడు భరణి లేచి మళ్ళీ ఇద్దరు కలిసి వేరే సోఫాలో కూర్చోడానికి వెళ్తే సంజన ఉండి, నువ్వు ఎప్పుడు కళ్యాణ్తో ఉంటే మేము మాట్లాడేట్లు తెలుస్తుందిలే అంటే, కళ్యాణ్ అతడు 5 minutes మాట్లాడతాడు, 15 minutes పారిపోతాడని చెప్పి తనూజ అనింది. అలా ఉంటే బాగానే ఉండనింది. మళ్ళీ ఇక్కడ స్కిట్లా చేస్తున్నారనమాట, పెళ్లి చూపుల్లాగా. నాన్న నాకు ఆయన కావాలి అంటే, ఇతనికి ప్లేస్కి 10 లక్షలు వస్తాయమ్మా అని చెప్పి సంజన అంటుంటే, నాకు అదంతా అక్కర్లేదు, నాకు ఆయన కావాలి అని డబ్బులు కాదు అని చెప్పి స్కిట్లా చేస్తున్నారు, ఏదో పెళ్ళి స్క్రిప్ట్ లాగా. అప్పుడు సంజన ఉండి ఏమనింది అంటే, ఇతను ఫస్ట్ భార్య కూడా ఎంత బాగా చూసుకున్నాడో నీకు తెలుసా అమ్మ, ఫస్ట్ భార్యకు కూడా డైలీ కాళ్ళు నొక్కి చాలా ప్రేమగా చూసుకునేవాడు అంటే, నన్ను పొగుడుతున్నాడు తిడుతున్నారు సిస్టర్ అని సుమన్ అప్పుడు అంటున్నాడు. కొద్దిసేపు అక్కడ ఈ పెళ్ళి గోల ఏంటో పెళ్ళి స్కిట్లా చేశారు, మధ్యలో తనూజ ఏదో చెప్తా ఉందనమాట. మళ్ళీ ఇక్కడ భరణి ఒక డైలాగ్ కడితే, సుమన్ శెట్టి మీ నాన్నగారు మనల్ని కలుపుదామని చూస్తున్నారు లేదా చెడగొడదామని చూస్తున్నారా అని ఫన్ చేస్తున్నాడు. తర్వాత రీతు వచ్చింది ఇక్కడ.
అది చికెన్ తింటున్నారు. చికెన్ డెమాన్ అని చెప్తుంది. డెమాన్ ఫస్ట్ ఉండి వాళ్ళందరూ ఓకేనా, వాళ్ళందరూ తింటారా అని చెప్పి ఇమ్ము కళ్యాణ్ వాళ్ళు ఓకేనా అని చెప్తే వాళ్ళందరూ వదిలేసేవాళ్ళు, తిన్నాక నాకు పెడతారు, కానీ నువ్వైతే నాకు పెట్టాక తింటావు, అందరు నీలాగా మంచి వాళ్ళు ఉంటారా అని చెప్పి వచ్చి డెమాన్ ఆనియన్స్ కట్ చేస్తుంటే వచ్చి హగ్ చేసుకుంది రీతు. హగ్ చేసుకొని కామెడీ చేశారు కొద్దిసేపు. కామెడీయో క్రింజో ఏంటో, ఇది చాలా క్రింజ్గా ఉంది. అందరూ నీలా ఉంటారా అమ్మ, మంచి వాళ్ళు చెప్పు అని చెప్పి అంటుంది. ఈ పక్కన కళ్యాణ్ ఇమ్ము ఏమో చూస్తున్నారు వాళ్ళిద్దరు చేసే ఓవర్ యాక్షన్. ఏంటో కావాలని చేస్తున్నట్టుంది క్రింజ్గా. అప్పుడు మళ్ళీ ఏమంటుంది, అందరి కళ్ళు మన మీదే నాన్న, నువ్వు మనం బయటికి వెళ్ళాక ఎలా ఉంటామో ఏంటో అంది. కళ్యాణ్ ఇమ్ము చూస్తుంటే వీళ్ళు నలుగురు ఈ 4 కళ్ళు వీళ్ళకున్నవి మన మీద ఎప్పుడు ఉంటాయి, కుళ్ళుకుంటారు అని చెప్పి అంటుంది. ఇక్కడ చూడండి మీద మీద పడిపోయి ఏంటో ఇది ఓవర్ యాక్షన్ కాకపోతే. మీ ఇద్దరు బయటికి పోయాక ఏం చేస్తారో మాకు తెలుసులే అని చెప్పి ఫన్ చేస్తాడు ఇమ్ము. ఇక్కడేమో వీళ్ళు ఇంకా స్కిట్ నడుస్తూ ఉంది. ఆ స్కిట్ ఏంటో, సంజన ఉండి మా అన్నయ్య నిన్ను బాగా చూసుకుంటాడమ్మా, చాలా బాగా చూసుకుంటాడు, నువ్వు మీ నాన్న నిన్ను కలుపుదామని చూస్తున్నాడు కదా అంటే బర్నీ ఉండి చాలా మంచోడు అబ్బాయి పర్లేదు అన్నాడు. ఇక్కడ ఇమ్ము ఏమో మీ ఇద్దరు అసలు బయటికి వెళ్ళక కలిసి ఉంటారా అని అంటే ఎందుకు ఉండము అంది. అంటే నువ్వు ఎక్కడ ఉంటావు వాడెక్కడ ఉంటాడు కదా, ఇంకేం కలిసి ఉంటారు అంటే మనం బయటికి వెళ్ళాక విడిపోతామా నాన్న అంది డెమాన్ని. అంటే మీరు విడిపోర్లే మేము విడదీస్తామని అన్నాడు ఇమ్ము. వీళ్ళ స్కిట్లోనేమో మళ్ళీ ప్యారలల్గా ఇవి 2 జరుగుతున్నాయి. ఈ 2 క్రింజ్, ఒకదేమో క్రింజ్ స్కిట్, ఇంకొకటేమో క్రింజ్ కామెడీ చేస్తున్నారు. ఇక్కడేమో ఈమె సంజన ఉండి మా అన్నయ్య ఆనియన్స్ కూడా బాగా కట్ చేస్తాడు, వంట బాగా చేస్తాడు, మీకు బాగా హెల్ప్ చేస్తాడు అని అంటుందన్నమాట తనూజతో. భరణి ఉండి తన అబ్బాయి అయితే మంచోడే కానీ అతని షర్ట్ గురించి నాకు తెలియదు అని కామెడీ చేస్తున్నాడు. నరసింహ మూవీలో డైలాగ్ అనమాట. అంటే సొంత అన్నయ్యనా కాదమ్మ నీకు, రెంట్కి తీసుకొచ్చావా అంటే కొడుతుందిమా. ఈమె ఒక్కటి చాలు నీ పెళ్ళి ఆపేయడానికి అని సంజన అంటున్నాడు భరణి. ఈ స్కిట్లో అసలు ఏ ఉద్దేశంతో చేశారో కానీ అందుకే అన్సీన్లో పెట్టినట్టున్నారు, మెయిన్ ఎపిసోడ్లో పెట్టకుండా. ఈ క్రింజ్ని మనం తట్టుకోలేమని చెప్పి మేబీ. అండ్ తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది కదా నిన్న, ఆ డ్యాగర్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు తనుజ ఉండి ఎవరిని తీద్దాము అని చెప్పి భరణితో డిస్కస్ చేస్తున్నప్పుడు రీతు కూడా వచ్చింది. రీతు నన్ను తీయొద్దని చెప్పిందంట. తనేమంటుంది తనుజ అంటే 2 times ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళని సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళని చేద్దామంది. బికాజ్ అందరూ ఒక్కొక్కసారి అయిపోయారు. ఇంకా తను అలా పాయింట్ చెప్తుంటే రీతు వచ్చి ఓ మీరు ఇలా ఆలోచిస్తున్నారా అంటే నీకు వేరే పాయింట్ ఉంటే నువ్వు చెప్పు పర్లేదు అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ అంది. అంటే ఏం చెప్పావు, జస్ట్ నన్ను తీయొద్దని చెప్పావు అంటే అవును కానీ మీది కూడా మీరు ఆలోచించుకోండి, బికాజ్ నెక్స్ట్ వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సంజన తీసేస్తారు, నెక్స్ట్ మళ్ళీ సంజన కూడా వస్తుంది కదా గేమ్లోకి అని చెప్తే అవును అంది. అప్పుడు తనూజ ఏమంది అంటే ఒక్కరి మీద మనం టార్గెట్ చేయడానికి ఉండదు, ఇక్కడ 2-3 members ఉండాలి మనకు పాయింట్స్ అది ఇదని చెప్తుంటే రీతు ఉండి నేను చెప్పాను ఇప్పుడు ఒక్కరిని టార్గెట్ చేయమని, ఎందుకు ఇట్లా పోర్ట్రే చేస్తున్నావు, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకు తనూజ అని చెప్పి రూడ్గా తిట్టేసింది అనమాట. నీకు పాయింట్ అర్థం కాకపోతే మళ్ళీ అడుగు చెప్తాను, అంతేగాని ఇలా ఆర్గ్యూ చేయొద్దు అని చెప్పి తనూజ అంటే పాపం భరణి పాపం మధ్యలో ఇక్కడికి వచ్చాను అసలు ఇరుక్కున్నా అన్నట్టు ఆపడానికి ట్రై చేశాడు, కానీ వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ప్రతిసారి ఇలా వెనుక నుంచి ఇష్టం వచ్చినట్టు ఆలోచించకు రీతు అని చెప్పి ఇద్దరు గొడవ పడుతున్నారు, 1 నిమిషం ఆగండి అని చెప్పి భరణి ఇంకా ఆపేశాడు. తర్వాత సంజన వచ్చి అది తనని తీసేశారు కదా ఈ గేమ్లో, సంజనాన్ని తీసేస్తుంటే తన లోపలికి వచ్చి ఏడుస్తూ ఇంత రూడ్నెస్ నేను తట్టుకోలేకపోతున్నాను, బయట అయితే నేను ఒక్క మాట చాలు, ఇంత గొడవ పడేదాన్ని కాదు, ఎప్పుడు ఒక మాట ఒక చూపుతో చాలు నేను ఆపేసేదాన్ని గొడవని అని చెప్పి ఏడుస్తుంది. అండ్ అసలు బయట విషయాలు ఎందుకు తెస్తుందో తెలియదు సంజన ఎప్పుడు. అండ్ ఆ పాయింట్ చెప్పినప్పుడు కూడా రీతుకి నేను పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చాను, చిన్న చిన్న షోస్ చేసి కాదు అంటే లైక్ డబుల్ మీనింగ్గా ఉంది కదా అది, వేరే వాళ్ళని అన్నట్టు ఉంది, చిన్న చిన్న షోస్ చేసి వచ్చారు అన్నట్టు. అండ్ మళ్ళీ ఏమంటుందంటే నేను ఇంత రూడ్గా నేను కూడా మాట్లాడలేకపోతున్నా, వాళ్ళు మాట్లాడినా తీసుకోలేకపోతున్నా బిగ్ బాస్ హౌస్లో,
బయట అయితే నేను ఇంత ఎప్పుడు గొడవ పడను, ఇంత రూడ్గా నా వల్ల అవ్వట్లేదు ఇక్కడ అని చెప్పి ఏడుస్తుంది. ఇంకేమనింది అంటే దిస్ ఈజ్ సో చీప్ అండ్ డర్టీ అని ఏదో అంది. బికాజ్ ఆమె తీసుకోలేకపోతుందంట ఈ గొడవలు. ఇంకేమో తిను సేఫ్ గేమ్ అంటుంది నన్ను. సేఫ్ గేమ్ అయితే ఇంత గడుసుగా మాట్లాడతానా అని చెప్పి ఏదో చెప్తుంది. కానీ సంజన ఎప్పుడు బయటికి తీసుకొస్తుంది. బయట నేను రిచ్, నేను బిజినెస్ క్లాస్లో తిరుగుతాను, ఏరోప్లేన్లో, ఇవన్నీ అనవసరం. అండ్ కళ్యాణ్కి సంజన ధైర్యం చెప్తుంది, మోటివేట్ చేస్తుంది గెలవడానికి. టాస్క్ క్యాప్టెన్సీ టాస్క్ డెమాన్కి ఇంకా కళ్యాణ్కి ఉందన్నమాట. సో నిన్న ఆల్రెడీ చెప్పారు కదా కళ్యాణ్ క్యాప్టెన్ అని. క్యాప్టెన్సీ టాస్క్ కూడా నిన్న లైవ్ వీడియో పెట్టాము, అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇక్కడ మేనిఫెస్ట్ చెయ్యి నువ్వే గెలుస్తావని అని చెప్తుంది సంజన అంట. సోహెల్ వచ్చినప్పుడు, సోహెల్ తర్వాత ఎవరైనా వస్తారో లేదో నాకు తెలియదు, కానీ సోహెల్ వచ్చినప్పుడు నేను ఆల్రెడీ షూస్ వేసుకొని రెడీగా ఉన్నాను, నాకే పక్కా ఈసారి టాస్క్ అని చెప్పి అనుకున్నాను. మేనిఫెస్ట్ చెయ్యి నువ్వు కూడా నాలాగా. అలాగే విన్ కూడా అయ్యాను. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా గెలిచింది. అందుకే నువ్వు కూడా నాలాగే మేనిఫెస్ట్ చేయి, నేనే విన్నర్ అని చెప్పి. అయితే 100% క్యాప్టెన్ అవుతావు, లేకపోతే ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోవు కదా, ఇక్కడే ఉంటావు. క్యాప్టెన్ అయితే 100% అవుతావు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవు. సో ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఆడు అని చెప్పి మోటివేట్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ డెమాన్, భరణి, సంజన, దివ్య డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోయినా మిగతా 8 మెంబర్స్ వెళ్ళిపోతున్న వాళ్ళకి సెల్యూట్ చేయాలి అండ్ వాళ్ళని మోటివేట్ చేసి పంపిద్దాం బయటికి. బికాజ్ ఇన్ని రోజులు ఉండడం ఈజీ టాస్క్ కాదు. అంటే డెమాన్ ఈసారి ఎవరు వెళ్ళినా కానీ బాధ వేస్తుందన్న, 82 days కలిసి ఉన్నాం కాబట్టి అని చెప్తుంటే దివ్య ఎక్స్ప్రెషన్ చూస్తే ఈసారి నేనే కదా పోయేది అన్నట్టు పెట్టింది పాపం ఎక్స్ప్రెషన్. అది నవ్వు వచ్చింది. అండ్ బర్నీ ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళకి బాధ ధైర్యం చెప్పాలి అని అంటున్నాడు. 82 days కలిసి ఉన్నామంటే నాట్ ఈజీ, ఈసారి ఎవరైనా బాధ అవుతుంది అని చెప్పాడు అనమాట డెమాన్. సో ఆల్రెడీ దివ్య హెల్మెట్ అయింది అంటున్నారు, మరి ఏమో చూడాలి. అండ్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ వచ్చి డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు బర్నీ గారు దివ్యకి సపోర్ట్ అంటారు, నిజంగా తనకు సపోర్ట్ చేసేవాడైతే ఇప్పుడు తనకి ఇవ్వచ్చు కదా డ్యాగర్, వెళ్ళి ఎందుకు డెమాన్ పవన్కి ఇచ్చాడు, డెమాన్ వచ్చి నన్ను తీశాడు, ఏంటో వెళ్ళి అతనికి ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. కళ్యాణ్ ఉండి నేను డెమాన్కి ఇవ్వగానే నన్ను తీసేస్తాడేమో అనుకున్నా, ఎందుకంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, బర్నీ కూడా నా పక్కన వచ్చి కూర్చున్నాడు, నన్ను తీసేస్తాడేమో అని అనుకున్నా అని చెప్తున్నాడు. డెమాన్ కళ్యాణ్ అంటున్నాడు. డెమాన్, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు మళ్ళీ డిస్కస్ చేస్తున్నారు. సంజన విషయంలో బాగా మాట్లాడావు రీతు అని చెప్తుంది. అంటుంటే ఈమె అయితే వీళ్ళిద్దరు బాండింగ్ గేమ్ అని చెప్పి అంటుంది, ఇమ్ముది సంజనది అంతే.